నా పవన్ కళ్యాణ్ జంజం వేసుకున్నాడు. దాని గురించి కొంతమంది బ్రాహ్మణ సంఘాలు మాట్లాడడం, దాన్ని కూడా కొంచెం ట్రోలింగ్ నడుస్తుంది. అంటే నిజమైన బ్రాహ్మణులు మాట్లాడుతున్నారా లేదా వీళ్ళు ట్రోలర్సే దాన్ని ట్రోల్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఎలా చూస్తారు అన్న మీరు? పర్ఫెక్ట్ అయితే బ్రాహ్మిన్స్ అయితే ఏం మాట్లాడలేదన్న. జంగం అనే వాళ్ళు ఆచార్య వాళ్ళు వేసుకుంటారు, బ్రాహ్మిన్స్ వేసుకుంటారు, కొన్ని తరాలు కొన్ని సాంప్రదాయాలు పాటించే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి అని ఆయన పోరాటం ఆయన ఆరాటం చూస్తున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు తన సనాతన ధర్మం గురించి చేస్తున్నాడు కాబట్టి ఆ జంగం వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దాన్ని ట్రోల్ చేసే వాళ్ళని ఏమనకూడదు. సో నెగిటివ్ ట్రోల్ చేసినా పాజిటివ్ ట్రోల్ చేసినా ఏమనకూడదు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం సనాతన ధర్మాన్ని పునికి తెచ్చుకొని తనకు పరిపాలన బాగుండాలని చెప్పి హిందూ ధర్మం బాగుండాలని చెప్పి సనాతన ధర్మంలో అదొక భాగం జంగం వేసుకున్నాడే తప్ప దానికి ఎటువంటి సంబంధం లేదు ట్రోల్ చేసే వాళ్ళకు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం పరిరక్షణకు అని చెప్పి మళ్ళీ చెప్పులు కూడా వేసుకున్నాడు అన్న, ఎలా అనిపిస్తుంది అన్న? చెప్పులు అనేటివి అవి అవసరం అన్న. ఇప్పుడు ఒక చోటుకి వెళ్తాడు, ప్రతి చోట ఉత్తకాలతో మామూలు కాలతో నడవలేడు. దానికి వేసుకుండొచ్చు. చెప్పులు వేసుకున్నంత మాత్రాన ఏం కాదండి, వేసుకుంటారు. చెప్పులు లేకుండా నడవడం అంటే ఇంపాసిబుల్. అవి ఒక రకమైన చెప్పులు గమనించండి. పెద్ద ఖరీదైనది వేసుకోలేదు. అవసరం తగ్గట్టు పాదరక్షలు. అవును, పాదరక్షకులు అవసరం తగ్గట్టు వేసుకుంటున్నాడు. ఆ పాదరక్షలు ఒకసారి అండర్స్టాండ్ గమనించండి, కళ్ళు పెట్టి చూడండి కింద. అవేం వజ్రాలు ఏం కాదు, వజ్రాలతో కూడా పదకపోయినట్టు ఏం కాదు, మామూలు చెప్పులు వేసుకుంటున్నాడు. సో వాటికి అవసరం, అది అవసరానికి వేసుకుంటున్నాడు. పాలన ఎలా అనిపిస్తుంది అన్న? ఓన్లీ సనాతనం అంటూ గుళ్ళ చుట్టూ తిరిగితే పాలించేది ఎట్లా అనిపిస్తుంది అన్న? గుళ్ళ చుట్టూ తిరిగితే పాలించేది ఎట్లా అనేది తప్పన్న. గుళ్ళ చుట్టూ తిరగడం ధర్మం, మన ధర్మం ఇదా అని తెలియజేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే పరిపాలన చేస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, రోడ్ల దగ్గరికి వేస్తున్నాడు, కాంట్రాక్టులు పరీక్షిస్తున్నాడు, వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రప్పిస్తున్నాడు. సో అంతకన్నా ఇంకేవాలి ఇంకా? ఇంకోటి అన్న, తర్వాత వచ్చేసి ఈ బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు కదా, పొట్ట పెరిగింది అది అని కూడా ఎట్లా చూస్తారన్న? పొట్ట పెరగడం కామన్ అన్న. ఇప్పుడు ఏంటంటే అతనికి వర్క్ తక్కువ ఉంది, ఫిజికల్ వర్క్ చాలా తక్కువ ఉంది. ఫిజికల్ వర్క్ తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పుట్ట వచ్చేస్తుంది. దాని మీద ట్రోల్ చేయడం ఏంటన్నా? ఇప్పుడు మనం తిండి అంతా ఒకటేసారి ఉండిపోతే పుట్ట ఆటోమేటిక్ వస్తుంది. డైలీ ఎక్సర్సైజ్ ఫిట్. అంటే పర్సనల్ బాడీ షేమింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా? పర్సనల్ బాడీ షేమింగ్ కూడా కరెక్ట్ కాదు కదా? పర్సనల్ దాని గురించి ఏంటన్నా ట్రోలింగ్ వద్దన్న, దాని గురించి వద్దన్న. ఒక్క ముక్కలో చెప్తాను, పర్ఫెక్ట్ గా ఒక్కటే మాట చెప్తాను. ఎప్పుడైతే బాడీ ఎక్సర్సైజ్ చేస్తాడో బాడీ షేప్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి ఆయన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అవసరం లేదు. అంటే ఇంకోటి కూడా మన వాళ్ళు కూడా దాన్ని ట్రోలింగ్ చేస్తా అంటే అంత పని పాట లేకున్నారా అంటారా? పని పాట కాదు, వాళ్ళకు తిండింది అరగలేక, అరిగింది ఎక్కడో పెట్టుకోలేక, మైండ్ ను ఎక్కడెక్కడో దాచుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇలాంటి ట్రోల్ చేస్తారు. దాన్ని ఏమంటారు, రియాక్ట్ అయితే వాళ్ళ మీద ఎలాంటి మాటలు చెప్పకూడదు. అంటే పక్క దేశాలు ఏమో ప్రపంచాలు మొత్తం మన ChatGPT లేకుంటే ఏ అని చెప్పి ముందుకు పోతుంటే మన వాళ్ళు మొన్న మహాకుంభమేళ అంతా జరిగితే పూసలమ్మాయిని బయట తీశారు. ఇవాళ మహాకుంభమేళకి ఒక డిప్యూటీ సీఎం పోతే ఆయన బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? నాకైతే చాలా చండాలంగా అనిపిస్తుంది. ఒక రాకెట్ చంద్రమండలంలోకి వెళ్తున్న కాలంలో ఒక AI డ్రైవర్ లేస్తున్నటువంటి కార్లు తయారు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక బాడీ మీద ఒక పూసలమ్మే అమ్మాయిని ఫేమస్ చేయడము పెద్ద దరిద్రంగా ఉందండి. జనాలు ఒక చైనా వాడు కానీ ఏదైనా ఒక యాప్ మన దాన్ని ఏమంటారు, డీప్ సీక్ అని ఒక యాప్ తయారు చేస్తాడు. ఆ యాప్ తయారు చేస్తే షేక్ అయిపోయింది. ఏది మన అమెరికా కాదండి, స్టాక్ మార్కెట్ మొత్తం. అమెరికాని కాదు, స్టాక్ మార్కెట్ గజ ఉనికిపోయింది. ఏదో పెద్ద వాడు చైనా వాడు ఏదో కనిపెట్టేస్తున్నాడు, మనం ఉనికిపోయేది. అట్లా షేక్ ఇచ్చిన అమెరికా కానీ ఏదైనా ప్రపంచ దేశాలు మొత్తం ఉనికిపోతున్నాయి చైనా ఏదో కనిపెట్టినారు. సో మామూలు విషయం కాదు. చైనా జపాన్ మలేషియా కానీ జర్మనీ కానీ అంతెందుకండి, మొన్న వచ్చినటువంటి రష్యా కూడా ఆయుధ బలగం చాలా ఉంది. అలాంటివి మనం అలాంటి గురించి మాట్లాడుకోలే. కానీ మన ఇండియా ఏమైందంటే, ఇండియా వాళ్ళు మంచోళ్ళు గిజ్జోళ్ళని కాదు. ఇక్కడ ఇండియా వాళ్ళు ఏంటంటే కొంచెం పని పాట లేని వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఇలా హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అంతే కదా, మంచిగా కనపడకుండా ట్రోల్ చేసిన వాళ్ళు ఏదో వాళ్ళు, అంతకన్నా ఏం చెప్పలేదు. ఓకే అన్న.